చేస్తున్నాము ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోండి. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనము గోరువెచ్చగా నీళ్లు కాంచుకొని ఒక పాత్రలో తీసుకోవాలి. ఓకే, దీన్ని కట్ చేసి ఈ గోరువెచ్చని నీళ్ళలో వేసుకోవాలి. ప్యాకెట్ ఫుల్గా వేసుకోవాలి. ఓకేనా, ప్యాకెట్ ఫుల్గా ఉండే ఈ పౌడర్ మొత్తము నీళ్ళలో వేసి ఒక స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సరేనా, ఈ ద్రావణం ఎలా తీసుకోవాలనేది నేను చెప్తున్నాను. ఇలా 1 లీటర్ నీళ్ళని గోరువెచ్చగా కాంచి ముందుగా తీసుకొని దాంట్లో ఈ పౌడర్ ప్యాకెట్లో ఈ పౌడర్ మొత్తం దీంట్లో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీని మీద బాగా ఆ పౌడర్ అంతా దీంట్లో కరిగిపోవాలి. అంతవరకు దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఈ ద్రావణాన్ని రెడీ చేసుకున్న తర్వాత దీని మీద శుభ్రంగా ఒక మంచి పాత్రను ప్లేట్ను ఇలా ఎప్పుడు కవర్ చేసి పెట్టాలి. ఓకేనా, దీన్ని సురక్షితమైన ప్రాంతంలో పెట్టి ఎప్పుడు 24 గంటల లోపల కొంచెం కొంచెం తీసుకోవాలి. ఒక 2 రోజుల తర్వాత దీన్ని ఎత్తి పెట్టుకోవాలి అనేది మనము తాగకూడదు. ఎంత లోపల తాగాలి? ఒక రోజు లోపల 12 గంటలు కలుపుకున్నాము. రేపు మధ్య 12 గంటల వరకు దీన్ని వాడచ్చు. తర్వాత 24 గంటల పైన దీన్ని వాడకూడదు, పారిపోతుంది. ఓకేనా, తర్వాత ప్రిపేర్ చేసుకున్న వాటర్ ని ఇలా 1 లీటర్ వాటర్ లో కూడా పోసి స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నప్పుడు ఇలా డిహైడ్రేషన్ అయినప్పుడు దీన్ని ఇలా విధంగా చేసుకొని తాగొచ్చు. దీనివల్ల బాడీలో నీరసం అనేది తగ్గుతుంది, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, మన బాడీలో మెటబాలిజం అనేది బాగా పనిచేస్తుంది. అర్థమైందా అందరికీ? నేను ఒక చెప్పాలి.